శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నేను కిరణ్మయి. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పదవిభజన చేసుకుంటూ చదువుకోవటము నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా 120 శ్లోకాల వరకు మనం క్రిందటి వీడియోలో నేర్చుకున్నాము. 121వ శ్లోకం నుంచి 130 శ్లోకాల వరకు ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. ఇది 121వ శ్లోకము. ఈ శ్లోకంలో 6 నామాలుంటాయి. ధరాందోళిత దీర్ఘాక్షి, దరహాసోజ్వలన్ముఖి, గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహజన్మభూః. ధరాందోళిత దీర్ఘాక్షి, దరహాసోజ్వలన్ముఖి, ధరాందోళిత దీర్ఘాక్షి, దరహాసోజ్వలన్ముఖి, గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాతా గుహజన్మభూః. గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. ధరాందోళిత దీర్ఘాక్షి, దరహాసోజ్వలన్ముఖి, గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. ఇది 122వ శ్లోకం. ఈ శ్లోకంలో 4 నామాలుంటాయి. దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి, ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి, దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి, ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. ఇది 16 అక్షరాలు ఒక్కటిగా చదువుకోవలసిన నామము. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత, ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి, ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి, ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజిత. ఇది 123వ శ్లోకము. ఈ శ్లోకంలో 4 నామాలుంటాయి. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఇది 16 అక్షరాలని ఒక్కటిగా కలిపి చదువుకోవలసిన నామము. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఇది 124వ శ్లోకం. ఈ శ్లోకంలో 7 నామాలుంటాయి. ఆదిశక్తిర్ అమేయ ఆత్మ పరమ పావనాకృతి, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఆదిశక్తిర్ అమేయ ఆత్మ పరమ పావనాకృతి, ఆదిశక్తిర్ అమేయాత్మ పరమా పావనాకృతి, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తిర్ అమేయాత్మ పరమా పావనాకృతి, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తిర్ అమేయాత్మ పరమా పావనాకృతి, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఇది 125వ శ్లోకం. ఈ శ్లోకంలో 8 నామాలుంటాయి. క్లీంకారి, కేవల, గుహ్య, కైవల్య పదదాయిని, త్రిపుర, త్రిజగన్వంద్య, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరి. క్లీంకారి, కేవల, గుహ్య, కైవల్య పదదాయిని. క్లీంకారి, కేవల, గుహ్య, కైవల్య పదదాయిని, త్రిపుర, త్రిజగన్వంద్య, త్రిమూర్తి, స్త్రిదశేశ్వరి.
త్రిపురా త్రిజగన్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగన్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగన్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ. ఇది 126వ శ్లోకము. ఈ శ్లోకంలో 7 నామాలుంటాయి. త్రియక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. త్రియక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత. త్రియక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. త్రియక్షరీ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. త్రియక్షరీ దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. ఇది 127వ శ్లోకము. ఈ శ్లోకంలో 8 నామాలుంటాయి. విశ్వగర్భ స్వర్ణగర్భ అవరద వాగధీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ స్వర్ణగర్భ అవరద వాగధీశ్వరి. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఇది 128వ శ్లోకము. ఈ శ్లోకంలో 4 నామాలుంటాయి. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఇది 129వ శ్లోకము. ఈ శ్లోకంలో 9 నామాలుంటాయి. అవి అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర.
ఇది 130వ శ్లోకము. ఈ శ్లోకంలో 4 నామాలుంటాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఇది 16 అక్షరాలు ఒక్కటిగా కలిపి చదువుకోవలసిన నామము. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్రూపధారిణి. సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్రూపధారిణి. దరాందోళిత దీర్ఘాక్షి, దరహాసోజ్వలన్ముఖే, గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః, దేవేశీ దండనీతిస్థా దహరాకస్వరూపిణి, ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండల పూజితా, కళాత్మికా కళానాథా కావ్యాలాప వినోదిని, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితా, ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతిః, అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ, క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్య పదదాయిని, త్రిపురా త్రిజగన్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ, త్రియక్షరీ దివ్యగంధాఢ్యా సింధూరతిలకాంచితా, ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా, విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగతీశ్వరీ, ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞానవిగ్రహ, సర్వవేదాంత సంవేద్యా సత్యానంద స్వరూపిణి, లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండ మండలా, అదృశ్యాదృశ్యరహిత విఘ్నాత్రీ వేద్యవర్జితా, యోగిని యోగదా యోగ్యా యోగానందా యుగంధరా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధార, సుప్రతిష్ఠ, సదసద్రూపధారిణి. ఈ వీడియోలో మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 121వ శ్లోకం నుంచి 130 శ్లోకాల వరకు ఉన్న నామాలని చదువుకున్నాము. శ్రీమాత్రే నమః.